హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జయదేవ్ అకాడమీ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ గ్రామ వార్డు సచివాలయం గురించి డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే గతంలో మంత్రుల బృందాన్ని కమిటీని అయితే గ్రామ వార్డు సచివాలయం ఫంక్షనరీస్కి ప్రమోషన్లు కల్పించడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ మధ్యనే రివ్యూ చేసి అధ్యయనం చేసి గ్రామ వార్డు సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతినకుండా పదోన్నతులు కల్పించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థపై అధ్యయనం కూడా చేయాలని హానరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఒక డిస్కషన్ అయితే కంప్లీట్ అయింది. ఆ యొక్క అధ్యయనం కూడా మార్చి నాటికి అందించాలి. సచివాలయ వ్యవస్థ యొక్క పనితీరు, అలాగే సచివాలయ సిబ్బందికి ఫంక్షనరీస్కి ఇతర డిపార్ట్మెంట్లతో అనుసంధానించడం, సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతినకుండా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతినకుండా ప్రమోషన్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం మీద దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క డిస్కషన్ అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయింది. కాబట్టి సచివాలయంలో పనిచేసేటటువంటి సిబ్బందికి త్వరలోనే ప్రమోషన్స్ అయితే రావడానికి అవకాశము సుగమం అవుతుంది. ఇక సచివాలయ వ్యవస్థపై అధ్యయనం కూడా చేయాలని నిర్ణయించారు. ఇంకా చెప్పాలంటే మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని, తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందంతో ఉప ముఖ్యమంత్రి చర్చ, పదోన్నతులపైన సమీక్షించిన పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూస్. వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఈ యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటవి, అలాగే మనకు కావాల్సిన వ్యాకెన్సీస్ ఎలా ఎరైజ్ అవుతాయి, ఎలా వస్తాయి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అయితే అప్డేట్స్ మీకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి, 1,00,000 పోస్టుల గురించి, అలాగే గ్రామ వార్డు సచివాలయం గురించి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతినిత్యం అప్డేట్గా మీకు అందిస్తాం. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ యొక్క మేమిచ్చే సమాచారం అయితే చాలా ఉపయోగపడుతుంది. మరొకసారి మనం చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే చాలా ఇరువురికి ఉపయోగం ఉంటుంది. మన అకాడమీ కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుందని భావిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఎవరైతే బుక్స్ కనుక పర్చేజ్ చేయాలనుకున్నారో కొంతమంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. దయచేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవండి. చాలామంది మన బుక్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారు. మీ అందరికీ మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఆర్డర్ పెట్టారో 3-4 రోజుల్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే పంపిస్తున్నామండి. చక్కగా హ్యాపీగా తీసుకుంటారు. అలాగే ఈ బుక్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం రేపు రిలీజ్ చేసేటటువంటి అన్ని నోటిఫికేషన్లకి ఉపయోగపడుతుందండి. ఒక గ్రామ వార్డు సచివాలయం కాదు, గ్రామ వార్డు సచివాలయం 100% ఉపయోగపడుతుంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ మరి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ముఖ్యాంశాలు మొత్తం ప్రశ్నలు అయితే ఇందులో ఉన్నవి. వీటికి సంబంధించిన సమాచారం అయితే ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్లో ఎండోమెంట్ ఏంటి, అలాగే డిఎస్సి ఏంటి, మిగతా అన్ని ఎగ్జామ్స్ గ్రూప్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మన యొక్క బుక్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారు. మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ బుక్స్ కొన్నారో గ్రామ వార్డు సచివాలయానికి 100% ఉపయోగపడుతుందని చెప్పాను. 2019 నుంచి ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు మీకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ యొక్క ముఖ్యాంశాలు, గ్రామ వార్డు సచివాలయం ఇంకా లోతుగా అడిగేటటువంటి ప్రశ్నలు, అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఆ జాబ్ చార్ట్స్ మరియు యొక్క ట్రాన్స్పరెన్సీ, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్స్లో మీకు కాంబో ప్యాక్లో మీకు లభ్యమవుతుంది. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి కాదండి, స్థానిక ప్రభుత్వాలు 73, 74 రాజ్యాంగ సవరణ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నింటిలో అడుగుతారు. కాబట్టి అన్నిటికీ సమాచారం అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది జనరల్ స్టడీస్లో. కాబట్టి ఈ రోజు వరకు మీకైతే 2019 నుంచి ఈ రోజు వరకు అయితే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు మొత్తం అందిస్తున్నాం. మరి దీంతోపాటు ఎక్కడి నుంచి ఎలా సార్ అంటే ఎవరైతే మన బుక్స్ పర్చేజ్ చేశారో దయచేసి మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీకైతే ఇక్కడి నుంచి ఎగ్జామ్ దాకా సుమారుగా 350 బిట్స్ అయితే 350 బిట్స్ మీకు అందిస్తామండి. ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో ఈ బుక్స్
మీకు మళ్ళీ చెబుతున్నా, ఎవరైతే ఈ బుక్స్ పర్చేజ్ చేసుకుంటారో వారి యొక్క నేము మన యాప్లో ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం. అంటే దానికి అనుసంధానించి ఇంకా మనం ఇప్పుడైతే 650 బిట్స్ ఉన్నవి కూటమి ప్రభుత్వం ఆ యొక్క 650 మరియు 350 బిట్స్ దాకా తయారు చేసి ప్రతి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎగ్జామ్ దాకా ఈ బిట్స్ కూడా యాప్లో మీకు అందిస్తాం. ప్రతి స్కీమ్కి వస్తే ఒక 20-30 బిట్లు తయారు చేయడం, యాప్లో దాన్ని సాఫ్ట్ కాపీ రూపంలో రిటర్న్గా రాసి పెడతాం. మీరు నోట్ చేసుకోండి, అదైతే బుక్ రాదండి. ఎందుకంటే ఒక్కసారి ఇవన్నీ రావు కాబట్టి పథకాలు ఫేజ్ వైజ్గా 20-30 బిట్స్ అనేది అందిస్తూ మీకైతే మేము ఈ 350 ఇప్పుడు ఉన్నటువంటి 650 ఈ రోజు వరకు 650 బిట్స్ అయితే అందిస్తామండి. 3 పుస్తకాలు ఉన్నాయి. 2019 నుంచి ఈ రోజు వరకు బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు మా వద్ద 999కి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి ఎగ్జామ్ దాకా ఎలా సార్ అనొచ్చు. మీరు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వారికైతే ఈ రోజు నుంచి ఎగ్జామ్ దాకా మళ్ళీ అప్డేట్ చేస్తూ మన యాప్లో ఫ్రీగా సాఫ్ట్ కాపీ రూపంలో రిటర్న్గా రాసి పెడతాం. మీరు నోట్ చేసుకుందరు కానీ మీకు ఎగ్జామ్ దాకా మేము అందిస్తాం. అది మన జయదేవ్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి గొప్ప సదవకాశం. కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క బుక్స్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కొంతమంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. మరి ఈ బుక్స్ని ఎలా మనం పర్చేజ్ చేసుకోవాలంటే నేను ఎలా పర్చేజ్ మళ్ళీ వీడియో మొత్తం చూస్తలా నాకు ఫోన్ చేస్తున్నారు, నేను క్లాసుల్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేకపోతున్నాను. ఒకసారి ఈ వీడియో చూస్తే ఆ బుక్స్ ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఇదిగో 3 బుక్స్ ఉంటాయండి. ఇది 2019 నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ అయితే మనకు దొరకవండి. ప్రీవియస్ ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ 2019 నుంచి గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన లక్ష్యాలు, వాటికి సంబంధించిన జాబ్ చార్ట్స్, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్న మెయిన్ యాక్ట్స్, ఆర్టికల్స్ మొత్తం మేము ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు తెలియదండి. ఆ తర్వాత మేము ఆ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఏ ఏరియా కంప్లీట్ చేస్తున్నారు, ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తున్నారని ఈ బుక్లు అన్నీ మేము నిక్షిప్తం చేసాము, లిఖించాము. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధిస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. ఆ తర్వాత అవి మోడల్ పేపర్. దీంతోపాటు మరి ఈ రోజుకి కావాలిగా, ఈ రోజుకి వచ్చేసరికి 2025 ఇక్కడ 650 బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి ఈ రోజు వరకు. ఈ రోజు నుంచి మళ్ళీ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ దాకా మన యాప్లో మీ నేమ్ని యాక్సెస్ ఇచ్చి మీకు ఫ్రీగా అందిస్తాం. సాఫ్ట్ కాపీ రూపంలో మరి ఒక 350 బిట్స్ అందిస్తాం. మరి ఈ బుక్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి, బుక్స్ ఎలా పర్చేజ్ చేసుకోవాలి, బుక్స్ ఆన్లైన్ యాప్లోకి వెళ్ళొద్దు. బుక్స్ కొనాలంటే ఈ యొక్క నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయండి. డైరెక్ట్గా ఈ నెంబర్కి ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీరు కట్టినట్టు అనమాట. దాని కింద మీ ఫుల్ అడ్రస్ కనుక రాశారనుకోండి, ఆ స్క్రీన్ షాట్ కింద మీ నేము, ఫాదర్ నేమ్, డోర్ నెంబరు, అలాగే మండలం, విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్, ఖచ్చితంగా పిన్ కోడ్, సెల్ నెంబర్ వేస్తే మీకు రిజిస్టర్ పోస్ట్ మీ ఇంటికి వస్తుంది అన్నమాట. ఇదిగో వాట్సాప్ నెంబరు ఇది. కాబట్టి ఎంత అమౌంట్ కట్టాలంటే 999 కడితే ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్ చేస్తూ వెళ్తామండి. ఈరోజైతే బుక్స్ వస్తాయి, ఇక్కడి నుంచి అయితే సాఫ్ట్ కాపీ రూపంలో మన యాప్లో మీకు అందిస్తాం. ఇది బుక్స్ పర్చేసే విధానం అన్నమాట. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి బుక్స్లో ఏముంటాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ బుక్ ఇది. ఈ బుక్లో ఏముంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తున్న సాఫ్ట్ కాపీలో. రెండో బుక్ వచ్చేసరికి ఇదేనండి. ఇది లేటెస్ట్. ఇది 2019 నుంచి. ఒక్కసారి ఒక 10 బిట్లు చూడండి. మనం వెళ్ళిపోదాం వీడియోలోకి, ఎందుకంటే మీకు కూడా డౌట్స్ ఉండవు. చాలామంది అయితే ఈ యొక్క బుక్స్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చూస్తే పర్చేజ్ చేసుకుంటారు, డౌట్ ఉండదన్నమాట. అందుకని సాఫ్ట్ కాపీ నేను చూపిస్తున్నాను. మరి మొట్టమొదటిసారి గ్రామ వార్డు సచివాలయం నిర్మించారు కాబట్టి ఏ జీవో ద్వారా అనేది, అలాగే ఎంతమంది జనాభా ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పడి ఒక గ్రామ సచివాలయం గ్రూప్ 1లో కూడా అడుగుతారు. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకంటే పెద్ద డిపార్ట్మెంట్గా అవతరించింది కాబట్టి ఇవన్నీ అడిగేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఇది సాఫ్ట్ కాపీ రూపంలో మీకు అందిస్తున్నాను. ఇదండి, ఇదిగోండి. ఇవన్నీ గ్రామ సచివాలయం యొక్క విధి ఏమిటి, గ్రామ సచివాలయానికి కన్వీనర్గా ఎవరు బాధ్యత వహిస్తారు, పంచాయతీ కార్యదర్శి, ఇలా బిట్స్ అన్నీ మీకైతే సాఫ్ట్ కాపీ రూపంలో ఇక్కడ ఉన్నవి. ఇవ్వండి, ఇవన్నీ
ఫస్ట్ బుక్లో ఉన్నాయన్నమాట. ఇక రెండో బుక్లో ఏముంది, ఇది లేటెస్ట్ది అనమాట. లేటెస్ట్ ఇప్పుడు 650 బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. 350 కూడా మళ్ళీ ఎగ్జామ్ దాకా మీకు అందిస్తాము. ఇదిగోండి P4 కార్యక్రమానికి సంబంధించిన సర్వే గురించి మన ఆనరబుల్ సీఎం గారు ప్రతినిత్యం ప్రతి సభలోనూ ప్రతి మీటింగ్లో చెప్తారు. బంగారు కుటుంబాల్ని ఐడెంటిఫై చేయటం. బంగారు కుటుంబాలు ఏంటంటే BPL సర్వే కింద ఉన్నవాళ్ళ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి సమాజంలో వారిని గుర్తించి మీ యొక్క సమాజంలో ఉన్నటువంటి NGOs అలాగే ఎవరైనా ఉదార స్వభావం కలిగినటువంటి ధనవంతుల నుంచి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి వీళ్ళ సలహాలు వాళ్ళకి అందించి ఆర్థిక రాజకీయ మరియు సాంఘిక అభివృద్ధికి వారికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు అయితే P4 సర్వేని ప్రారంభించారు. ప్రతినిత్యం అదే వ్యాఖ్యానిస్తారు, ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ పేదరికం లేని రాష్ట్రము అలాగే P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి, ఇక మద్యం అక్రమాల మీద ఈ మధ్య భారీ జరిమానా వేశారు. అది ఏ ఆర్టికల్ 47-1. ఇదిగోండి ఇవన్నీ గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. అలాగే చూడండి, ఇదిగోండి పురమిత్ర యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాప్ను కూడా తయారు చేశారు. ఇదిగోండి పురమిత్ర యాప్ అనేది యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యొక్క మున్సిపాలిటీస్ లేకపోతే మన యొక్క గ్రామ స్థాయిలో వచ్చేసరికి నీటి సరఫరా, ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ ఏదైనా ఆ యొక్క సౌకర్యాలు లేకపోతే ఇబ్బందులు ఉంటే దాంట్లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా అధికారులు వచ్చి ఈ యాప్ను చూసుకొని రెక్టిఫై చేసుకుంటారనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇట్లాంటి చాలా బిట్స్ ఉండండి, ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి. మీకు తెలియని బిట్స్ అలాగే ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీకు మన బుక్స్ అయితే దొరకవు, కేవలం మన జయదేవ్ అకాడమీలోనే దొరుకుతాయి. చాలా కష్టపడి మీకోసం తయారు చేసాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సమయం ఆదా అవుతుంది. టైం అనేది ప్రీషియస్ అనమాట, మనీ కాదు. సమయం ఎక్కువ ఉంటే ఎక్కువ చదువుతారు. 4 బిట్లు ఎక్కువ వస్తే ర్యాంకులు ఒక 4 లక్షల పైన ఉంటారు అన్నమాట. ఎందుకంటే లక్షల మంది కాంపీట్ అవుతారు. కాబట్టి దానికి పర్ఫెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే ఉద్యోగం పొందడం చాలా ఈజీ. కాంపిటీషన్ చూడొద్దు. మీరు ఆ దిశకి ఎంత ప్రయాణం చేశారు, ఆ దిశకి ఎంత ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బుక్స్ అనేవి మీకు అందుబాటులో ఉండే. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎలా జాయిన్ అవ్వాలో కొత్త వాళ్ళకి మళ్ళీ నేను చెప్తాను. ఇక మన వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, సచివాలయ వ్యవస్థపై అధ్యయనం. ఇక్కడ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో మంత్రుల బృందం చేరి నిన్న ఈ యొక్క సచివాలయ వ్యవస్థ మీదే మొత్తం అధ్యయనం చేద్దాం, దీన్ని ఇంకా ఎలా ఉపయోగించుకుందాం, జాబ్ చార్ట్స్ ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఉద్యోగస్తులకి ఈ యొక్క సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతినకుండా, దాని యొక్క స్ఫూర్తి అంటే ఎటోళ్ళు అటు ప్రమోషన్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ సచివాలయం ఖాళీ అవుతుంది. కాబట్టి ఆ స్ఫూర్తి దెబ్బతినకుండా ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దామనేసి చాలా ముఖ్యమైన అంశాలు అయితే ఈ యొక్క సమావేశంలో ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో చాలా విషయాల్లో మంత్రుల బృందం ప్రకటించింది, డిస్కషన్ చేశారు. కాబట్టి ఇక దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మార్చి నాటికి ఒక నివేదిక కూడా తయారు చేయమని చెప్పారనమాట. అంటే ఇక్కడ నివేదిక తయారు చేయటం అంటే ఇంకా ఎక్కువగా ఎలా ఉపయోగించుకోవచ్చు, ప్రమోషన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఒక ఛానల్ కూడా చేస్తారనమాట. ఇక పదోన్నతులపై సమీక్షించారు. చూడండి, గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మార్చి నాటికి దీనికి సంబంధించిన నివేదికను రూపొందించాలన్నారు. మంగళగిరిలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, దోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖలతో అనుసంధించడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైతే ప్రతి నెల సమీక్షిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు కూడా పాల్గొన్నారు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం మీద ఒక అధ్యయనం చేసి ఇంకా బాగా ఎలా ఉపయోగించుకోవాలి, ఈ యొక్క ప్రమోషన్స్ ఎలా ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు వ్యాకెన్సీస్ అనేవి వస్తాయి. మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే మనకు కావాల్సింది వ్యాకెన్సీస్. కాబట్టి వ్యాకెన్సీస్ ప్రమోషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయని మనందరికీ తెలుసు. జనవరిలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. కాబట్టి ఇంకా వ్యాకెన్సీస్ అనేవి ఎరైజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 26,000 పోస్టులు అయితే ఆల్రెడీ పంచాయతీరాజులో వీటిని చూసాం మనం.
ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్స్ పర్ఫెక్ట్గా ఇస్తే ఇప్పటికే 6-7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇస్తే ఆ ప్లేసెస్లో ఆ యొక్క వేకెన్సీస్ అనేవి ఎరాజ్ అవుతాయి. కాబట్టి మీరు హ్యాపీగా చదువుకుంటే మీకు మంచి జాబ్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇదండి గ్రామ వార్డు సచివాలయం గురించి ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఈ అధ్యయన కమిటీ వేశారు. మార్చి నాటికి నేను ఒక అధ్యయనము పూర్తి చేసి ఆ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇకపోతే ప్రతి నెల కూడా పదోన్నతుల గురించి మనం సమావేశమై డిస్కస్ చేద్దామని హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. మంత్రుల బృందం కూడా దాన్ని ఓకే అనడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఎంత సాధ్యమైన త్వరలో ప్రమోషన్స్ అయితే ఇస్తారు. అధ్యయనం అయితే మార్చికి, వీళ్ళకి ప్రమోషన్లు అయితే మార్చి తర్వాత కాదండి, ముందే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇది సున్నితంగా చూడండి. ఇంకోటి ఏంటంటే వ్యాకెన్సీస్ వస్తాయా రావు అనేది మనకి ముఖ్యమైన అంశం కాబట్టి చాలామంది అడిగేది కూడా అదే. కాబట్టి వ్యాకెన్సీస్ అయితే ఆల్రెడీ 26,000 నిర్ధారించారు ఆ పోస్టులు. అలాగే ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరిగింది, అప్రూవల్ అయిపోయి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి హ్యాపీగా చదువుకోండి, మీకైతే మంచి జాబు రావడానికి అవకాశం. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఇంపార్టెంటే. ఇంకా డైల్మాలో ఉండొద్దు, సందేహం వలదు. ఎందుకంటే వచ్చిద్దా రాదా నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ రానే వచ్చింది, సమయం ఉండదు. ఇంకా గ్రామ వార్డు సచివాలయం చెప్పాలంటే సమయం అనేది చాలా తక్కువ ఉంటుందండి. 45 రోజులు ఇస్తారు నోటిఫికేషన్లో. 10 రోజులు మీరు ఆన్లైన్ అప్లై చేస్తూ ఉంటారు. మీ చేతులు అటు ఇటు తిరిగేసరికి 30-25 రోజులు ఉంటాయి. 25 రోజుల్లో మీరు దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పటి నుంచి చదివిందే చదువు. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివ్యూలో ఉండాలి, రివిజన్లో ఉంటేనే మీకు ఉద్యోగం వచ్చింది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. దానికి సంబంధించిన బుక్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ మన జయదేవ్ అకాడమీ ప్రతినిత్యం మీకు A to Z దీని మీద అయితే రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా గ్రామ వార్డు సచివాలయం ఉంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, మీకు అన్ని మెటీరియల్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఉద్యోగం వచ్చే రీతిలో తయారు చేసినటువంటి ప్రతి అంశాన్ని మీ ముందైతే మీకు అందిస్తాం. కాబట్టి ప్రతి వారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఏమి ఇస్తామో తెలియదు, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీగా మీరు మా మెటీరియల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీగా. ఇంకా బుక్స్ గురించి చెప్పాను, బుక్స్ ఎలా మీరు పర్చేజ్ చేసుకోండి. ఇక వెటర్నరీ సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయండి వ్యాకెన్సీస్. ఒక వెటర్నరీలో ఈ యొక్క ఆహా పోస్టులే కాదండి, వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా ఉంటాయి. వాటితో పాటుగా ఆహా నోటిఫికేషన్ కూడా ఇస్తాడని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే యానిమల్ హస్బెండరీ ఉన్నారో వారికి వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా 450 ఖాళీలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే. అట్లనే తెలంగాణలో వచ్చేసరికి 1000 దాకా అయిపోయినాయి. అంతకుముందు 720 ఇప్పుడు 1000 దాకా వచ్చేసినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వెటర్నరీ సంబంధించినటువంటి యాస్పిరెంట్స్కి ముఖ్యమైన మనం అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మన జయదేవ్ అకాడమీ అయితే 150 మార్కులకి క్లాసెస్ అయితే ఇస్తాను. పార్ట్ ఏకి 50 మార్కులు, అలాగే పార్ట్ బికి 100 మార్క్స్, మొత్తం కలిపి 150 మార్కులకి, అలాగే 50 CBT టెస్టులు అయితే ఇస్తున్నాం. హ్యూమన్ ఎర్రర్స్ మీరు ఎగ్జామ్లోకి వెళ్ళి కంప్యూటర్ మీద రాసేటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా 50 టెస్టులు ఇక్కడే మేము కండక్ట్ చేస్తున్నాం. 51వది మీకు చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. కాబట్టి ఇది దీంతో పాటుగా 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం. ఇక ఎవరైతే మాకు మెటీరియల్ అని అడుగుతారు, మెటీరియల్ అంటే ఈ రోజు వరకు వచ్చేది మెటీరియల్ చదవడం వల్ల 5-6-10 మార్కులు అప్డేట్స్ అనేవి పోతాయి. కాబట్టి మెటీరియల్ కూడా మీకు ఇస్తున్నాం. 20 చాప్టర్లకు సంబంధించిన PDF మెటీరియల్ ఇస్తున్నాం. కాబట్టి మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, CBT టెస్టులు 150 మార్కులకి కాంబో ప్యాక్ అయితే మీకు అందిస్తున్నాం. ఇది కేవలం ఇప్పుడైతే 2999. ఇక నోటిఫికేషన్ పెడితే పెరిగే అవకాశం ఉంది. హ్యాపీగా మీరు ఇప్పుడే పర్చేజ్ చేసుకుంటే సేవ్ అవుతారు. ఇక ANM, MPH సంబంధించినటువంటి పోస్టులు కూడా 150 మార్కులు కొనండి. ఇవి కూడా మీకైతే ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాము. దాంతోపాటుగా ఇక్కడ చూడండి ఈ CBT టెస్టులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. 150 మార్కులకి మన జయదేవ్ అకాడమీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తుందన్నమాట. ఇక కేవలం 199. వీటన్నిటికి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనేవి ఫ్రీగా ఇస్తాము. మీకు ఇందులో అప్లోడ్ చేస్తాము. 350 రూపాయలు మీకు ఇక్కడ సేవ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి దానికి ఈ యొక్క స్కీమ్ అయితే ఫ్రీగా ఇస్తాం స్కీమ్స్. అలాగే 1 year వ్యాలిడిటీ, మళ్ళీ నేను మర్చిపోతానేమో, 1 year వ్యాలిడిటీ మెగా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక యాప్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, నన్ను అడగొద్దండి. ఇక్కడైతే మీకు కనపడతా ఉంటుంది. దీని ప్రకారంగా మీరు కనుక యాప్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆన్లైన్ క్లాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ ఇట్లా టైప్ చేయండి, ఇన్స్టాల్ అనండి. అలాగే నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది.
ఇక్కడ ఒక చిన్న పని చేయండి, వాట్సాప్ మీద క్లిక్ చేయొద్దు, కింద వచ్చేసరికి యూజ్ అనదర్ మెథడ్ దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ అడిగిద్ది, మీరు దేంట్లో అయితే చూస్తారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేనైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇతను ఏపీ ఎనర్జీ అసిస్టెంట్స్ పర్చేజ్ చేయడానికి చూస్తున్నాడు కాబట్టి ఇలా వచ్చింది. మీకైతే ఏ కోర్స్ కావాలనేది ఇక్కడ స్టోర్లో ఉంటుంది. స్టోర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా ఉంటుంది అనమాట. అది ఈ స్టోర్లో ఇవన్నీ ఉంటాయి. కిందకి పైకి స్క్రోల్ చేసుకున్నారనుకో ఆల్ కేటగిరీస్ అని, మీకు ఏ కోర్సు కావాలంటే అది వచ్చింది. కేటగిరీ 1 కావాలి, కేటగిరీ 1లో ఏముంటాయి, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉండే ఆ కోర్సు కూడా ఉండి జాగ్రత్తగా కిందికి పైకి పరిశీలించుకోండి. ఇతనైతే ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్స్కి క్లిక్ చేశాడు కాబట్టి ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ బై నవ్ అని ఉంటుంది. ఈ బై నవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ గేట్వే వస్తుంది, ఫోన్పే వస్తుంది. ఫోన్పే ఇది పేమెంట్ గేట్వే. ఆన్లైన్ క్లాసెస్కి బుక్స్ కాదు, బుక్స్ అయితే డైరెక్ట్గా ఫోన్పే కొట్టుకోండి. దీంట్లోకి వచ్చి కట్టాల్సిన పని లేదు. డైరెక్ట్ మీ నెంబర్ తీసి ఫోన్లో మీరు ఎట్లా ఫోన్పేలు చేస్తారో అట్లా ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టి కింద మీ అడ్రస్ పెడితే డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫోన్పే చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఫీజు కట్టేటప్పుడు అట్లా ఒక 1 minute ఉండండి. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అన్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కొంతమంది క్లాసెస్ ఓపెన్ కావట్లేదు సార్ అంటారు. ఇది కూడా కంటెంట్ మీద క్లిక్ చేయాలి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, ఇక్కడ బిట్స్, అలాగే ఏపీ స్కీమ్స్ కూడా ఫ్రీగా అయితే ఈ యొక్క యాప్లో మేము డౌన్లోడ్ చేసాం. ఇది 350 రూపాయలు ఇక్కడ మీకు ఫ్రీ అనమాట, ఫ్రీగా వచ్చింది. ఇలా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉండేయండి. ఇవి 1 year వ్యాలిడిటీతో ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి పశుసంవర్ధక సహాయకులు, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇక ఏపీ ఎనర్జీ అసిస్టెంట్స్ ఇవన్నీ 1 year వ్యాలిడిటీతో మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి. ఇప్పుడు మన యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ క్లాసెస్, బుక్స్ ఇవన్నీ మన జయదేవ అకాడమీ ద్వారా మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి కూడా మీకు త్వరలో అందుబాటులో వస్తుంది. కాబట్టి సచివాలయ వ్యవస్థ మీద అధ్యయనం చేస్తున్నారు, సీరియస్గా ఫోకస్ చేసి ఇప్పటికి 26,000 పోస్టులు అయితే వ్యాకెన్సీస్ ఐడెంటిఫై చేశారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఇస్తే మీ ప్రిపరేషన్ జాగ్రత్తగా కనుక కొనసాగించి ఆ దిశలో కనుక ప్రయత్నం చేస్తే ఉద్యోగం సాధించడం అనేది చాలా ఈజీ. మన జయదేవ అకాడమీ మీకు ఎప్పుడు ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా మీకైతే అందుబాటులో ఉంటుంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగాన్ని సాధిస్తారని మనసారా దీవిస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.